మ్యామ్, ఈ మెయిన్ డోర్ తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. రై పోలీస్, మా దారికి ఎన్నిసార్లు అడ్డొస్తావు? ఇవాల్టితో నీ పని ఫినిష్. ఎక్కడికి తప్పించుకుంటావురా? సిల్కిని బయటికి తీసుకెళ్ళు. రండి. కిడి పద. మీననే నీకు భయపడి కొత్త టీంని దించి మామూలుగా కిడ్నాపులు చేసినట్టు కాకుండా కొత్తగా ప్లాన్ వేసి మరి నా పని నేను చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కూడా మధ్యలో వచ్చి ఎందుకు మొత్తం నాశనం చేయాలని చూస్తున్నావు? నీకు చాలాసార్లు చెప్పాను మీనన్, నీ మనసులో తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా దాని ముందు నేనే ఉంటానని. అలాంటిది ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? చూడు మీనన్, ఇప్పటికే చాలా తప్పులు చేశావు. కిడ్నాప్ చేసిన పిల్లల్ని మర్యాదగా వదిలిపెట్టు. పోలీస్ 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 పాత సినిమా డైలాగులు కొట్టకండే. వాళ్ళని వదిలే ఉద్దేశం నాకు లేదు. కిడ్నాప్ అయిన వాళ్ళని కాపాడాలంటే జడే ముందు నన్ను ఆపాలి. నన్ను ఆపితే ఇదిగో ఈ సిల్క్ని చంపేస్తా. కిడ్నాప్ అయిన వాళ్ళ కోసం కళ్ళ ముందున ఈ ప్రాణాన్ని బలి తీసుకుంటావా? ప్లీజ్ మేడం, నన్ను కాపాడండి మేడం, ప్లీజ్ మేడం. ఏంటి చెడి ఆలోచిస్తున్నావు? గన్స్ కింద పడేయండి, పడేయండి. రేయ్, అందరూ లేచి బయటికి పదండి రా. రామస్వామి, వెళ్ళి కార్ తీయండి. సరే బాయ్. నువ్వు చెప్పినట్టే చేస్తున్నాం మీనన్. సిల్కీని ఇక్కడ వదిలేసి వెళ్ళకపోతే నేను మాత్రం నిన్ను వదలను. మాటిస్తున్నాను చెడి, ఈ సిల్కీని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. ఆయన సిల్కీని చంపాలనుకున్నదే ఈ కిడ్నాప్ల వెనుక ఉన్నది నేను అని తెలియకూడదని. అలాంటిది ఇప్పుడు అదే తెలిసిపోయాక ఇక దీంతో నాకేం పనుంది? జేడే, నీకిచ్చిన మాట ప్రకారం దీన్నిక్కడే వదిలేసి వెళ్తున్నా. మీనన్, సిల్కీ, సిల్కీ, సిల్కీ నీకేం కాదు, ఓకే? నీకేం కాదు. సిల్కీ, సిల్కీ, సిల్కీ నీకేం కాదు, మేమున్నాం. సిల్కీ.
చనిపోయింది రమ్య, చనిపోయింది రమ్య, చనిపోయింది రమ్య. రేయ్ పోనీ. Shit. అయినా సిల్కీతో పని అయిపోయింది. చంపనని చెప్పి మళ్ళీ ఎందుకు చంపాడు మ్యామ్? కిడ్నాప్ చేసింది మీనని అని తెలిసినా ఎందుకు చేస్తున్నాడో మనకు తెలీదు. ఆ విషయం సిల్కీకి తెలుసుంటుంది, అందుకే చంపేశాడు. ఉన్న ఒక్క లీడ్ కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చి ఆగిపోయాం. లేదు కెడి, సిల్కీ వల్లే మీనని ఇన్వాల్వ్ అయ్యాడని మనకు తెలిసింది. రమ్య మ్యామ్, వెంటనే సిటీలో ఉన్న మనందరి ఇన్ఫార్మర్స్ ని పిలిపించండి. మీనన్ 13 మంది పిల్లల్ని దాచాలంటే దానికి పెద్ద గోడౌన్ కావాలి. మీనన్ అతని మనుషులు గోడౌన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీనన్ కిడ్నాప్ ఎందుకు చేశాడో తెలియదు, కానీ మనం ఇన్వాల్వ్ అయ్యామని తెలిసింది కాబట్టి పని ఫాస్ట్ గా ముగించేస్తాడు. ఓకే మ్యామ్. రేయ్. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. అన్ని పనులు నేనే చేసుకోవాలంటే మీరున్నది ఎందుకురా? కిడ్నాప్స్ వెనుక ఉన్నది నేనే అని జేడీకి తెలిసిపోయింది. ఇక నేను ఎందుకు కిడ్నాపులు చేశానో కూడా కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత దీని వెనక ఉన్నవాళ్ళని కూడా కనిపెడుతుంది. అదే జరిగితే ఎన్ని కోట్లు నష్టమో తెలుసా? ఏమనంటే కుంభాలు కుంభాలు తింటారు, పీపాలు తాగుతారు. ఏమైంది భాయ్? ఏమైనా సమస్యనా? జేడీకి కిడ్నాపులు చేయిస్తుంది నేనే అని తెలిసిపోయింది. రే భాయ్ అందరికి టాబ్లెట్స్ ఇవ్వండి. వేసుకోలేవి. ఏంటన్నా ఇది? వేసుకో. నేను వేసుకోను. రేయ్ ఇంకొక మాట నోట్లోంచి వచ్చిందంటే బుల్లెట్ గుండెల్లోకి దిగుద్ది. తీసుకో. వేసుకో. ఏయ్ నోరు తెరవో. వేసుకో. ఏయ్, వేసుకోరా. నోరు తెరవో. పట్టు. ఏయ్, వేసుకోరా. ఏయ్, త్వరగా నోరు వేసుకో. తెరవో. వేసుకో. రా